హైదరాబాద్లోని హైదర్ షా కోర్టులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపైన నార్సింగి పోలీసులు సంచలన విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారు. మద్యం మత్తులో అతివేగంగా కారు నడిపి ఆర్మీ జవాన్ మృతికి కారణమైన 4 నిందితులను నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు. ప్రమాదం జరిగిన తర్వాత తీవ్రంగా గాయపడిన వ్యక్తికి కనీసం వైద్య సహాయం కూడా అందించకుండా కారును అక్కడే లాక్ చేసి నిందితులు పరారైనట్లుగా పోలీసుల దర్యాప్తు వెల్లడైంది. ఇక ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు కూడా వెలుగులోకి వచ్చాయి. తెల్లవారుజామున సుమారు 5 గంటల 15 నిమిషాల సమయంలో సాయిరాం టెంపుల్ ఖమ్మం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. మద్యం సేవించిన 4 వ్యక్తులు కారులో లంగరా హౌస్ వైపు వెళ్తుండగా అతి వేగంగా వచ్చిన కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆర్మీ జవాన్ దమ్ము రవీందర్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం తర్వాత కారు మరో ద్విచక్ర వాహనాన్ని ఆపి హార్డ్వేర్ షాప్ మెట్లను ఢీకొన్నట్లుగా పోలీసులు తెలిపారు. ఇక సీసీటీవీ దృశ్యాల్లో కారు వేగంగా రావడం, ఢీకొట్టిన తర్వాత ఆగడం, అనంతరం నిందితులు అక్కడి నుంచి వెళ్లిపోవడం కనిపించినట్లుగా పోలీసులు వెల్లడించారు. ఒక యాక్సిడెంట్ జరిగింది మా ఏరియాలో. అందులో దుమ్ము రవీందర్ అని ఎక్స్ ఆర్మీ పర్సన్ చనిపోవడం జరిగింది. అందుకు కారకులైన 4 వ్యక్తులని నిన్న అదుపులోకి తీసుకున్నాము. అదుపులోకి తీసుకొని పైన వారిని రిమాండ్ చేయడం జరుగుతుంది. ఈరోజు వాళ్ళు 4 మద్యం సేవించినట్టున్నది. వాళ్ళని ఆల్కహాల్ టెస్ట్ కూడా చేశాము. చేస్తే అందులో ముగ్గురికి ఆల్కహాల్ డ్రైవింగ్ చేసిన వ్యక్తి 116, తర్వాత కృష్ణ అనే వ్యక్తి, మన క్రాంతి అనే వ్యక్తికి 186, తర్వాత వికాస్ గౌడ్ అనే వ్యక్తికి 90 డిఆర్ వచ్చినది. సో వీళ్ళపైన 105+125A 184 187 MB యాక్ట్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి జైలుకు పంపిస్తున్నాం. వీళ్ళపైన గతంలో ఏం కేసులు లేవు. ఈ క్రాంతి అనే వ్యక్తి బండి వెహికల్ ఓనరు. అతడు శంషాబాద్లో ఉంటాడు. అతడు వాళ్ళ అత్తగారింటికి హైదర్ షా కోటకి బోనాల పండుగకు వచ్చిండు. వాళ్ళ బొమ్మర్ది వికాస్ గౌడ్ ఫ్రెండ్స్ ఇద్దరు, వీరేష్ అండ్ చందన్ యాదవ్. వీళ్ళు 4 కలిసి రాత్రి మద్యం సేవించి తర్వాత ఎర్లీ అవర్స్ 5:30కి టిఫిన్ చేద్దామని లంగరోజుకి వెళ్తున్నారు. ఆ క్రమంలో ఈ ఆర్మీ డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో అతడు ఆయన ఉద్యోగం చేసి రిటర్న్ ఇంటికి వస్తున్నాడు. వస్తున్న సమయంలో వీళ్ళు ఆపోజిట్ డైరెక్షన్లో అతివేగంగా పోయి తాగిన మైకంలో పోయి బైక్ గుద్దడం వల్ల అప్పుడు అక్కడ ఉన్న వ్యక్తి స్పాట్లో చనిపోవడం జరిగింది. వేరే బైక్ పైన కూడా వాళ్ళకు కూడా ఇంజరీస్ అయినాయి. వేరే వాళ్ళకు కూడా యాక్సిడెంట్ చేశారు. వాళ్ళకు కూడా ఇంజరీస్ కలపడం చట్టరీత్యా నేరము. ఇటు వారిపైన కఠిన నేర చర్యలు తీసుకోబడతాయి. తర్వాత ఎప్పుడైనా ఎవరైనా యాక్సిడెంట్ చేసినట్టు ఇమీడియట్లీ వాళ్ళని హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలి విక్టిమ్స్ని. తర్వాత ఇమీడియట్లీ పోలీసు వాళ్ళకి తెలియజేయాలి. లేనిచో వాళ్ళపైన కూడా కేసు